భట్టి విక్రమార్క అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో స్కూల్స్ ఏర్పాటు చేయడం లేదని ఆయన చెప్పారు. ఈ స్కూల్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 21,000 కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. ఈ ఏడాది 105 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. మండలానికి 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు అనౌన్స్ చేసినటువంటి కాలేజీలానే ఇది కూడా అయిపోతుందేమో, ఒట్టిగా ప్రకటనలు చేసి వదిలేస్తారేమో అని అనుకున్నారు. కానీ అలా కాకుండా సంకల్ప బలంతో, చిత్తశుద్ధితో వీటిని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ముందుగా 58 స్కూల్స్ని, ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఈ మధిర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బోనకల్ మండలంలో ఉన్న లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉంది. 58 స్కూల్స్ శాంక్షన్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూల్స్ పైన ఉన్నటువంటి డిమాండ్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు రావటంతో, సరే ఆర్థిక భారం అయినప్పటికి కూడా మన సంపద, మన ఆలోచన మొత్తం కూడా పిల్లల భవిష్యత్తు కోసమే కదా, వారి భవిష్యత్తే మన భవిష్యత్తుగా భావించాలి కదా అని వారి భవిష్యత్తుని మా బాధ్యతగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే యావత్ కేబినెట్ కానీ పిల్లల భవిష్యత్తే మా బాధ్యత అని చెప్పి వారి కోసం అదనంగా మరొక 47 స్కూల్స్ని ప్రాసెస్ చేసి శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ప్రతి మండలానికి 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు అనౌన్స్ చేసినటువంటి